గ్రంథం నుంచి ఒక చిన్న మాట చదివి త్వరగా ముగించుకుని 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం. 2వ రాజుల గ్రంథం 9:22. అంతటా యెహోరాము యెహూను చూచి యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును? చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీ గ్రంథము నైనా మేము చదివి ఉంటుండగా మీరు మాట్లాడండి. కొత్త తైలాభిషేకం కుమ్మరించండి. శ్రేష్టమైన విషయములు గ్రహించున్నట్లు మా హృదయములను తాకండి. నైనా నీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ అపవాది క్రియలేసునవును బంధించి వేస్తూ మహిమ మీరు మాత్రమే పొందమని యేసునామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, యెజబేలును గురించినటువంటి విషయం. యెజబేలును గురించి ధ్యానిస్తే కనీసం 10 అంశాలు ఉంటాయి. 10 అంశాలు ఉంటాయి. యెజబేలు అనేమో ఒక స్త్రీ. ఎవరి భార్య? ఏమో ఆహాబు భార్య, యెహోరాము యొక్క తల్లి. అక్కడ ఏమన్నాడు 22లో? అంతటా యెహోరాము యెహూను చూచి యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజబేలు. అంటే యెహోరాము ఎవరు? యెజబేలు కొడుకు. ఆహాబుకి ఎంతమంది పిల్లలు? 70 మంది. ఎంతమంది పిల్లలు? 70 మంది. 70 మందిని చంపేశాడు యెహూ. దేవుడు వద్దనుకొని కన్నా డిసైడ్ అయితే, తీర్పు జడ్జిమెంట్ వచ్చేస్తే ఒక్కరిని కూడా మిగిలించాడు. అదే గిద్యోనుకు కూడా ఎంతమంది చెప్పండి? గిద్యోనుకి ఎంతమంది పిల్లలు? 70 మంది. ఆ 70 మందిని చంపాలని యత్నం చేసేది జరిగింది. లాస్ట్ని దేవుడు తప్పించాడు. ఎందుకంటే దేవునికి ఒక శేషము. దేవుడు అనుకుంటే తప్పిస్తాడు. దేవుడు అనుకుంటే సమూల నాశనం చేసేస్తాడు. అవన్నీ కూడా దేవుని మహిమార్థమయ్యే చేస్తాడు. నీకు నాకు మేలు కలగడానికి, ఒక పాఠం నేర్చుకోవడానికే చేస్తాడు. పరమగీతాలు షూలమ్మితి మీద వ్రాయబడింది. యేసు ప్రభు సంఘం అనే షూలమ్మితి మధ్య జరిగే ప్రణయ గీతం, పరమగీతం. అట్లనే సాతాను కొడుకు ఒకడు ఉన్నాడు. సాతాను కొడుకు ఒక భార్య ఉంది. సాతాను కొడుకు ఒక మర్మం, సాతాను కొడుకు భార్య కూడా ఒక మర్మం. యేసుక్రీస్తు కూడా ఒక మర్మం, ఆయన భార్య కూడా. ఇది లాజిక్. యేసుక్రీస్తు ఎవరు? దేవుని మర్మం అయి ఉన్న, అంటే క్రీస్తు ఎవరు? మర్మం. మర్మ పురుషుడు. అంత ఈజీగా నీకు అర్థమైతే ప్రపంచం అంతా ఒక్కటేసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవడు నరకని పోడు. కానీ అలాగా దేవుని ప్లాన్. వెలుగు సంబంధులే రావాలి. జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వారే రావాలి. వేరే వాళ్ళు ఎంటర్ అయినా అరణ్యంలో వాళ్ళని తీసేస్తాడు. ఫిల్టర్ చేయడానికి అరణ్య యాత్ర. అలాగే యేసుక్రీస్తు దేవుని మర్మం అయితే, ఆయన భార్య క్రీస్తు మర్మం. దేవుని మర్మం క్రీస్తు, క్రీస్తు మర్మం సంఘం. దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యొక్క మర్మము సంఘం కాబట్టి సంఘం కూడా అంత ఈజీగా అర్థం కాదు. ఆయన ఒక స్త్రీ కాదు, కోటాను కోట్ల భక్తుల సమూహం. అది సత్య సంబంధులు వారు. ఎవరు? వెలుగు సంబంధులు వారు, దేవుని సంబంధులు, పగటి సంబంధులు. సత్య సంబంధులైతే నా మాట వింటారు అన్నాడు యేసు ప్రభు. పిలాతు దగ్గర ఏమన్నాడు? పిలాతు, నువ్వు ఎవరు? సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను. బాగా చెప్పండి. సత్యం ఎవరు లేరు, యేసు ప్రభు తప్ప. ఆయనే సత్యం. అదే యేసు ప్రభు కానిది అంతా అసత్యమే.
యేసు ప్రభు సత్యం అయితే ఆ సత్యం గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి? మళ్ళీ ఆయనే వచ్చి ఆ సత్యమైన యేసుక్రీస్తు గురించి తనే సాక్ష్యం చెప్పాడు. సత్యమును గురించి సాక్ష్యము చెప్పుటకు నేను సత్యముగా ఉండుటకు వచ్చి తిని, ఒకటి సత్యముని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చి తిని అని కింద అంటాడు యోహాను 17లో. సత్య సంబంధులందరూ నా మాట వింటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, సత్య సంబంధులందరూ ఉందే ఆ మాట, చదవండి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. అసలు యేసు ప్రభు ఎందుకు పుట్టాడు భూమి మీద? సత్యము గురించి సాక్ష్యం చెప్పడానికి. అంతేకాదు ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి, లేకుంటే రాను నేను. సత్యము ఎవరు లేరు, సత్యానికి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేనే 2 పనులు చేయాల్సి వస్తూ ఉంది. ఇంకా సత్య సంబంధి అయిన ప్రతి ఒక్కరిని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, సత్య సంబంధులందరూ ఏం చేస్తారు? యేసయ్య మాటలకు లోబడతారు. హల్లెలూయా. వింటారంటే అర్థమైంది, ఆదివారం పూట వచ్చి ప్రసంగాలు వినేవాళ్ళు కాదు. దేవుని వాక్యం విన్నప్పుడు లోబడే స్వభావము కలిగిన వాళ్ళు ఎవరు? సత్య సంబంధులు. కష్టమైన నష్టమైన, కష్ట నష్టాలు ఎన్నున్నా, పొంగు సాగరాలు ఎదురైనా, పాటలో అంటాడు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని వచ్చినాయి నేను వదిలేస్తాను అనేది ఏమి లేదు. ఎన్నన్నారా అని. సత్యము సంబంధులు సత్యాన్ని వదలరు. ప్రాణం పెడితే, చిత్రహింసలు పెడితే, మీకు తెలుసా ఒక పుస్తకం ఉంది, దాని పేరు సత్యం కోసం చిత్రహింస. ఒక పుస్తకం ఉంది, నా దగ్గర ఉంది. మీకు ఇస్తా, కావాలంటే చదువుకొని మళ్ళా తెచ్చియండి. పుస్తకం దొరకదు. అది సత్యం కోసం చిత్రహింస. రిచర్డ్ ఉర్ము బ్రాండ్ ఆయన పేరు. రిచర్డ్, ఆయన రుమేనియా ప్రాంతంలో, ఉక్రెయిన్ దేశానికి పక్కన ఉంటుంది, రుమేనియా ప్రాంతంలో యేసు కొరకు సాక్షిగా ఉండి, పాస్టర్గా ఉండి, జైల్లో వేసి నానా చిత్రహింసలు పెట్టారు. నానా మామూలు కాదు. ఇంకా అతని కళ్ళ ముందనే ఒక 100 మందిని చంపేసింటాడు. ఇతన్ని మాత్రం చంపరు, చిత్రహింస పెడతారు. దాంట్లో ఒకటి చిన్న చెప్తున్నాం మీకు. ఒక పెట్టె మాదిరి, శవపేటికి మాదిరి నిలబెడితే ఎట్లుంటుందో అట్లా పెట్టె తయారు చేశారు. చుట్టూ 4 పక్కల చీలలు కొట్టింటారు లోపలికి, మధ్యలో ఈయన నిలబెడతారు. అట్లా వారం రోజులు ఉండాలి. ఇట్లా ఆనుకుంటే పొడుచుకుంటాయి, వెనక్కి ఆనుకుంటే పొడుచుకుంటాయి, ముందుగా ఆనుకుంటే పొడుచుకుంటాయి, నిద్రపోదామనుకుంటే పొడుచుకుంటాయి. అట్లా వారాలు ఉండిన వ్యక్తి ఎన్నడూ యేసు వద్దనలే. ఇప్పుడన్నా చెప్పు అంటే నో, చచ్చిపోయినా పర్వాలేదు, పర్లోకానికి వెళ్ళిపోతారు. యేసును నేను విడిచిపెట్టాను. దేవుని స్తోత్రం. ఆ పుస్తకం చదివి అన్న ఓఫీర్ అన్న ఒక రోజంతా ఏడ్చాడు. ఉపవాసం ప్రతిష్ఠించుకునే చదువుతూ ఏడ్చి ఆ నీళ్లు చూస్తే కన్నీళ్ళన్నీ మొత్తం రూమ్ అంతగా ఏడ్చాడు. ఏంటి ప్రభు ఇది? రుమేనియాలో చర్చెస్ ఉన్నాయి. అది నాస్తికుల దేశం. రష్యా కదా, అంతా బార్డర్ కదా, చుట్టుపక్కలంతా ఉక్రెయిన్, రుమేనియా, జార్జియా, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రష్యాలో ఏముంది? నాస్తికత్వం, కమ్యూనిస్ట్ కంట్రీ. యేసు లేడంతే. లక్షల మంది యూదులను చంపారు ఉక్రెయిన్లో కూడా, ఒక ప్రాంతంలో. ఇప్పుడు కూడా యూదుల స్టాచ్యూలన్నీ ఉన్నాయాడు. యేసు కావాలన్నా, అవును మాకు కావాలి, అయితేనే తల నరికేటి. మన చిన్న ఇచ్చిపెట్టలేకుండా ప్రాణాలే వదిలేస్తున్నారు. హల్లెలూయా. అందుకే ఏమన్నాను, యేసుక్రీస్తు ప్రభు మర్మం, ఆయన భార్య మర్మం, అంత్యక్రీస్తు ఒక మర్మం. వాడు క్రూర మృగం, మొదటి క్రూర మృగం. ప్రకటన 13:1 వాడు మొదటి మృగం అని చెప్పబడింది. చూడండి,
మీరు చూడండి, నేను తీయలేను ఎందుకంటే నేను ఒక చేత్తో పట్టుకున్నాను కనుక హెల్ప్ చేయండి నాకు. ప్రకటన 13 ఏమండి, ఒక క్రూర మృగం యాడ్ నుంచి వస్తుంది. ఈ క్రూర మృగం అంటే సముద్రాల్లో ఏమున్నాయి? వట్టి నీళ్ళు ఉన్నాయి అనుకుంటున్నారా? సముద్రాల్లో ఏమున్నాయి? వట్టి నీళ్ళ. సముద్రాల కింద ఏముంది? అగాధం. 9వ అధ్యాయం అండి 9:2 అతడు అగాధము తెరువగా ఆ పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధము నుండి, ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. అది అగాధంలో నుండి వచ్చిన పొగ. ఆ పొగలో ఏమున్నాయి? మిడతలు. 3లో ఆ పొగ నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. అంటే మిడతలు ఎక్కడ ఉన్నాయి? అగాధంలో ఉన్నాయి, పొగ రూపంలో ఉన్నాయి. అగాధం తెరిచినప్పుడు మిడతలు పైకి వచ్చాయి. ఇంతగా ఈ మామూలు మిడతల కాదు, దురాత్మలు. అందుకే దేవుడు వాటిని ఎక్కడ బంధించాడు? అగాధములు. అగాధం ఎక్కడుంది? మహాజలముల కింద, మహాజలముల లోపల. తమాషగా పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఉత్తర దక్షిణ పసిఫిక్, ఏమండి అట్లాంటిక్, ఇంకోటి ఏంది కింద పైన ఆర్కిటిక్, కింద అంటార్కిటిక్, ఇవన్నీ ఇండియన్ ఓషన్, మొత్తం 5. ఈ మహాసముద్రాలన్నీ ఆది కాండంలో కలిసి ఉన్నాయి. ఒకడు పుట్టాడు, వాడు పుట్టినరోజు భూమి చీలిపోయింది. చీలినప్పుడు భూమి పైకి వచ్చింది కాబట్టి వాటర్ అంతా ఎక్కబడితేట్టు 5 సముద్రాలుగా విడిపోయింది. ఆ సముద్రాల క్రింద అగాధం ఉంది. అగాధము లోపల లాక్ చేసి దేవుడు దురాత్మలను బంధించాడు. అవి వస్తాయి. ఎన్నో బూర? 5వ బూర ఊదినప్పుడు. 9లో 5వ బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీదకి ఒక నక్షత్రమును చూచి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి, అతడు తెరిచాడు పోయి. సరే, ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వస్తే 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగం సముద్రములో నుండి పైకి వచ్చుట ఎవరు చూశారు? యోహాను చూస్తుంటే సముద్రములో నుండి ఒక క్రూర మృగం వస్తూ ఉంది. అది రియల్ దర్శనంలో మృగం అదే కనపడుతుంది, కానీ అది 10 రాజ్యాల కూటమి, 10 రాజ్య ఒక వన్ వరల్డ్ గవర్నమెంట్ సముద్రంలోంచి బయటకు వస్తుంది. సముద్రంలోంచి ఎందుకు వస్తుంది అంటే క్రూర మృగం అక్కడి నుంచే వచ్చింది. వాళ్ళ నాయన కూడా అక్కడే ఉన్నాడు. ఎవరు? లూసిఫర్. లూసిఫర్ కొడుకుడు యాంటీ క్రైస్ట్. అంటే ఎప్పుడో బాబేలు గోపురం దగ్గర దేవుడు తీసుకుపోయి బంధించాడు పాతాళంలో, అగాధంలో పడేసి. మళ్ళా 13వ అధ్యాయంలో పైకి వస్తున్నాడు వీడు. వీళ్ళరా సముద్రం నుండి పైకి వచ్చాడు. సరే, ఎక్కడి నుండి వస్తున్నాడు? సముద్రంలో నుంచి. సముద్రం అని ఎందుకు అన్నాడు అంటే అది ఇంకొక ప్రపంచ యుద్ధం. సముద్రం అంటే అర్థం ఏంటి? సముద్రం అంటే అన్యజనులకు పోలిక. అన్యజనులు ఎక్కడెక్కడ ఉన్నారు? ప్రపంచం అంతా ఉన్నారు. ఎన్ని దేశాలు ఉన్నారు? దాదాపు 200 దేశాల్లో అన్య జనాంగాలు ఉన్నారు. అక్కడ అన్ని జనాంగాల్లో కల్లోలం జరిగింది. ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ ప్రపంచ యుద్ధంలో నుంచి క్రూరముఖం బయటకు వచ్చింది. ఇదే దర్శనం ఎవరికి వచ్చింది? దానియేలుకి వచ్చింది. దానియేలు కూడా సేమ్ దర్శనం వచ్చింది. ఆ సముద్రము మీద 4 దిక్కుల నుండి మహాగాలి వీచుట నేను చూచి తిని సముద్రము అల్లకల్లోలంగా ఉండెను. అందులో నుండి మృగము ఒకటి బయటకు వచ్చింది. ఇద్దరు భక్తులు ఒకటే చెప్తున్నారు, దేవుని స్తోత్రం. కాబట్టి క్రూర మృగము కూడా ఒక మర్మము. చూడండి, అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 7వ వచనం.
ఆ దూత నాతో ఇట్లా నేను నువ్వేలా ఆశ్చర్యపడితివి. బాగినండి. అప్పుడు మనం ఆగి అక్కడ ఉన్నటువంటి ఫేస్ రీడింగ్స్ పట్టుకోవాలి. ఓపిరన్న మనకు నేర్పించిన విధానం. నీవేలా ఆశ్చర్యపడితివి అని దేవదూత అన్నాడు. ఎవరినన్నాడు? యోహాను. అంటే యోహాను ఏమన్నాడు? అన్నాడు. అది సరే, ఏంటి ఎందుకు ఆశ్చర్యపడ్డావు అని అందుకు అడిగాడు. అడిగితే ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములు కలిగిన దాన్ని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు స్తోత్రం కలిగిన కాదు. 13:1 ఏమన్నాడు? అక్కడ 7 కొమ్ములు 10 తలలు. సేమ్ ఇక్కడ ఏముంది? 7 కొమ్ములు, దాని గురించిన మర్మం అంటున్నాడు. మిస్టరీ ఈడ చెప్తున్నాడు. ఆ యాంటీ క్రైస్ట్కు ఒక భార్య ఉంది. ఇదే ఈయన్ని ఆ స్త్రీని గురించిన మర్మం అన్నాడు అన్న 7లో. ఈ స్త్రీని గురించిన మర్మం అంటే ఆ స్త్రీ మామూలుగా అర్థమయ్యే స్త్రీ కాదు, ఒక మర్మముతో కూడిన స్త్రీ. దేవుడే దాని మర్మం అన్నాడు. కాబట్టి ఇప్పుడు 4 మర్మాలు చెప్పాను నేను మీకు. ఏంటి చెప్పండి? నెంబర్ 1, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, క్రీస్తు మర్మమై ఉన్న సంఘము. ఏమండి? క్రూర మృగము అనే మర్మం. యాంటీ క్రైస్ట్ మొదటి క్రూర మృగం, అతని భార్య ఆ స్త్రీని గురించిన మర్మం. వాని భార్య కాబట్టి వాడు మోస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? 7 తలలు 10 కొమ్ములు కలిగిన దాన్ని మోయిచున్న క్రూర మృగమును కూర్చిన మర్మమును ఆ పైన ఏం చేస్తున్నాడో చెప్తాడు. పిల్లరా చూడండి, 3లో చివరిలో చదవండి. 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద. ఇప్పుడు చెప్పండి, మృగం ఎట్లుంది? ఎర్రగా ఉంది. దాని మీద ఏమన్నాడు? మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని. ఒక మృగం ఉంది, అది ఎర్రగుంది, దాని మీద ఒక స్త్రీ కూర్చుంది. ఆ స్త్రీ కూడా ఒక మర్మమైంది. ఆమె ఎవరు అంటే పైన చెప్తున్నాడు 3లో 4లో. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము, ఒక వెరైటీ శారీ కట్టుకుంది. ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రం ధరించుకొని ఉంది. బంగారు రత్నాలు ముత్యాలతో అలంకరించుకొని ఉంది బాగా. నెక్స్ట్ ఉంది కానీ అది మంచి స్త్రీ ఏం కాదు. ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉంది. దాని చేతిలో ఏముంది? సువర్ణ పాత్ర పట్టుకొని. ఆ పాత్ర ఏంటి అనేది అది ఒక పెద్ద ప్రశ్న. సువర్ణ, మళ్ళీ అది బంగారు పాత్ర, మామూలుది కాదు. ఆమె కోటీశ్వరాల్లో కాదు. మీరు చెప్పండి ఏమండి? బంగారుతో అలంకరించుకుంది, రత్నాలతో అలంకరించుకొని, ముత్యాలతో అలంకరించుకుంది, కానీ అది వ్యభిచారం. ఏం ప్రయోజనం? దేవుని స్త్రీ అయితే కాదు. వాళ్ళ దగ్గర ఏమి లేకపోయినా, బంగారు లేకపోయినా, వెండి లేకపోయినా, ఏమి లేకపోయినా వాళ్ళు పరిశుద్ధులు. ఇది వ్యభిచారం. పైగా వ్యభిచారే కాదు, వాళ్ళందరికీ మదర్ ఏమనేది చూడు. 2లో చూడండి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూ నివాసులు ఆమె వ్యభిచారం మధ్యములో. ఏంది భూరాజులు అంటే? ఎంతమంది రాజులు ఉన్నారు ఆదాము కానుంచి, అందరు రాజులతో ఆమె వ్యభిచారం చేసింది. అంటే ఇది మామూలు స్త్రీనా? అన్ని తరాల్లో ఉండింది, అన్ని తరాల్లో ఉండింది. ఇంకేమన్నాడు? భూనివాసులు, ప్రజలు కూడా కోట్ల మంది, భూమి మీద ఉన్న చాలామంది వాళ్ళంతా ఏం చేశారట? ఆమె వ్యభిచారం మధ్యంలో మత్తులో, ఆమె వ్యభిచారం మధ్యంలో మత్తులై ఉన్నారు. ఇక ఆమె ఏం చెప్తే వింటారు, నోరు మూసుకు. రాజులు అట్లే వింటారు, ఆ రాజుల దగ్గర ఉండే ప్రజలు అట్లే వింటారు. మొత్తం వాళ్ళని రూల్ చేస్తుందేమో ఒక స్త్రీ. ఇంకా ఏమన్నాడు? చదవండి. అప్పుడు అతడు దానికంటే పైన 17లో 1లో నీవిక్కడికి రమ్ము.
విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు తీర్పు చేయబడు తీర్పు నీకు. ఇప్పుడు ఆడ కూర్చోంది, అక్కడే ఉన్నాడు కింద ఎర్రని క్రూర మృగం మీద కూర్చోంది. పైన స్టార్టింగ్లోనే ఉన్నాడు విస్తార జలముల మీద కూర్చోండి. అంటే అర్థం ఏంటి? రెండు చోట్ల కూర్చోంది. విస్తార జలములు అంటే జనములు అని రాశాడు. చూడండి 17-15లో ఆ వేశ్య కూర్చున్న చోటు నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తున్నాయి. మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్న జనముల మీద కూర్చుంది ఆమె సింహాసనం వీళ్ళు. ఆమె ఎట్లా చెప్తే అట్లా వింటారు అంతే. మత్తులో ఉన్నారు వాళ్ళు, రాజులు కూడా మత్తులో ఉన్నారు. మొత్తం ప్రపంచమే ఈమె స్వాధీనంలో ఉంది. దీని పేరు మహాబబులోను అనే వేశ్య. అక్కడే అంటాడు చూడండి 5, దాని నొసట, దాని పేరు ఇలాగ వ్రాయబడింది. నొసట మీద దేవుడు రాసిపెట్టి శిశీలేసేసాడు. ఏమని రాశాడు? పేరే, దాని పేరు మర్మం అంట. ఇప్పుడు నా పేరు పిఎం రవికుమార్, కానీ దాని విషయంలో ఏమని రాశాడు? దాని ఇనిషియల్, ఒకవేళ దాని ఇనిషియల్ ఎస్ అనుకున్నా, ఎస్ మర్మము, దాని పేరే, దాని పేరు నొసట మీద ఉంది. దాన్ని చదివితే ఏమనింది? మర్మము అని ఉంది. ఇంకా వేశ్యలకే వేశ్య ఇది. ఏమన్నాడు? 5 చదవండి. వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి నేను. వేశ్యలు అంటే భర్తను వదిలేసి పరపురుషులతో తిరిగే క్యారెక్టర్లెస్. దాని పేరు తెలుగులో జారస్త్రీ. దాన్ని ఇంకొక పేరు లూజ్ క్యారెక్టర్. ఏమంటారు? లూజ్ క్యారెక్టర్. నిలబడి ఒక కమిట్మెంట్ ఇస్తే నిలబడి పడిపోవడమే, కొద్దిగా పొగిడితే పడిపోవడమే. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే అయిపోయా సంగతి. అదొకటి. ఇది వేశ్యలకే తల్లి. ఇంకొకటి ఏంట? భూమి మీద ఏహ్యమైనవి కొన్ని ఉన్నాయి. ఏంటివి అవి? ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే అవి ఇది చిల్లంగితనం అంటారు. ఏమంటుందండి? చిల్లంగితనం అంటే మంత్ర విద్యలు, క్షుద్రశక్తులతోటి అది పనిచేస్తుంది. ఈ 2 లక్షణాలు కలిగిన ఒకే ఒక స్త్రీ యెజబెల్. చదివిన మూలవాక్యం ఏంటి? రండి. నీ తల్లి అయినా మొదటి 2వ రాజులు 9, నీ తల్లి అయిన యెజబెలు. బాగా వినండి, ఈమె క్యారెక్టర్స్ 2. జారత్వములు. బాగా వినండి, జారత్వము చేస్తూ ఉంది కాదు, జారత్వములు అంటే ఒకడు కాదు ఈమె భర్త. భర్త అనకూడదు అసలు. అదే లూజ్ క్యారెక్టర్. అది మర్యాద లేని స్త్రీ, ఎంతోమంది పురుషులతో తిరుగుతున్నటువంటి స్త్రీ. ఆ విషయాన్ని ఏమాత్రం దాన్ని ఒప్పుకోదు, పశ్చాత్తపడదు, పైగా ఇంకా దొరసనలాగా తిరుగుతుంది. జారత్వములును. ఇంకా చిల్లంగితనము కాదు, చిల్లంగితనములు అంటే క్షుద్రశక్తులు వాడుతుంది, చేతబళ్ళు వాడుతుంది, నిన్ను వికెట్లు లేపేస్తుంది. ఈ మంత్ర సంబంధం చీకటి శక్తులను వాడేవాడెవడైనా వాడు దుష్టుని సంబంధం. అందుకే పిరికి వారును, అవిశ్వాసులను, మాంత్రికులను దేవుని రాజ్యంలోకి చేయకపోయినా చేయించినా కూడా రావు. మంత్రశక్తులను వాడుతున్న వాడు ఎవడైనా వాడు దేవుని రాజ్యంలోకి రాడు. ఎందుకు రాడు అనేది ఒక సబ్జెక్టు, అది విశ్వచరిత్రలో ఉంది, వదిలేద్దాం. ఇక్కడ మనం పట్టుకుంటే ఈమె దగ్గర ఉండే 2 లక్షణాలు ఏంటి? జారత్వములను, చిల్లంగితనం అంటే కూడా అదే. ఏంటి? క్షుద్రశక్తుల ప్రయోగం చేసేదాన్ని వాళ్ళు అర్ధరాత్రులు కూర్చుంటారు, అమావాస్యలు కూర్చుంటారు, పౌర్ణమిలలో కూర్చుంటారు. వేరే వాళ్ళకి చిన్న బొమ్మ చేసి దాని సూదులు చెప్తారు. ఈడ కాళ్ళకి చెక్తాడు, వారి కాళ్ళు పడిపోతాయి. ఈడ తలకాయ చెక్తే వారి తలనొస్తుంది.
దాన్నే భానుమతి అంటారు. ఏమంటారు? భానుమతి. అది బాణాలు వాడుతుంది. ఇది మంత్ర విద్యలు వాడేటప్పుడు బాణాలు వాడుతుంది. అందరికీ తగలకూడదు ఆ బాణం. ఎవరితో ఎవరికి చేతబడి చేస్తే వాళ్ళకి పోయి తగల. అంటే గురి చూసిపోయినట్టేనా అది. కాబట్టి వాళ్ళ వస్తువులు వీళ్ళకి తెచ్చియాల్సి వస్తుంది. వాళ్ళ వస్తువులు. ఇప్పుడు నన్ను ఏమైనా చేయాలనుకుంటే నా వస్తువులు తీసుకుపోయి ఆ క్షుద్ర శక్తులు ప్రయోగం చేస్తున్న వాళ్ళ చేతికి అందియాలి. ఆ పని చేసింది ఒక ఆయన మన సంఘంలో. ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. దర్శనంలో కనపడుతుంది. ఆయన తీసుకుపోయి మనకి తీసుకుపోయి వేరే వానికి అందిస్తూ ఉంది. అతను తీసుకొని చేతబడి చేశాడు. నా మీద, మేడం మీద, ఇద్దరి మీద చేశాడు. నెల రోజులకే మంచం మీద పడింది, చచ్చిపోయింది. నమ్మి నేనే బాప్తిసం ఇచ్చాను. దాని పేరేమంటారు? చిల్లంగితనం. కాబట్టి యెజబెలు స్త్రీ ఏం చేస్తుంది? ఆహా భార్య. ఆయమ ఆహా ఒకటే కాదు, ఆయన భర్త. పేరుకు రిజిస్టర్ బాగా మ్యారేజ్ చేసుకునేది ఎవరంటే మెయిన్ భర్త ఎవరు? ఆహా. రాజును చేసుకునేది. ఎందుకంటే ఇంత ఇది బాగా చేసుకుని మస్తు డబ్బులు ఉంటుందని. ఈ స్పిరిట్ చాలామంది ఉంటుంది. కొంతమందికి మీకు తెలియదు. ఎంజాయ్ చేయడానికి డబ్బులు కావాలంతే, భర్త అక్కర్లేదు. తర్వాత చాలామంది ఉంది జారత్వములు చేస్తాను. ఒకరితో కాదు కాబట్టి జారత్వములును చిల్లంగితనములును ఇంత అపరిమితమై ఉండగా, అంటే ఎంత ఎక్స్ట్రాడినరీగా ఆమె చేసిందో యెహూకు తెలుసు. కాబట్టి ఏందిరా నీతో సమాధానం అన్నాడు. చూసారా, దేవుడితో బైబిల్లో చెప్తోంది దేవునితో సమాధానం అనాలి. బైబిలే చెప్తుంది శత్రువుతో నీతో ఏంది సమాధానం రా అనాలి. హల్లెలూయా. అంటే మనకు కొంతమంది దైవికమైన వాళ్ళతో మనకు సమాధానం, దేవుడు లేని వాళ్ళతో మనకు సమాధానం అవసరం లేదు. దట్ ఈస్ ద ట్రూత్. అదే సత్యం. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఈ 30వ వచనంలోకి వచ్చేసరికి ఎట్లుందో మళ్ళీ చూడండి. యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు, అంటే మన భాషలో మేకప్ చేసుకుని, ముఖానికి ఏం పూసుకునేది? రంగు పూసుకునింది. శిరోభూషణములు అంటే అర్థం ఏంటి? శిరస్సుకు అలంకరించుకునే అలంకరణ వస్తువులు. ఈ నుంచి ఇట్ట, ఈ నుంచి ఇట్ట, అంత జడకంత వేసేసి అంత, అంటే శిరస్సుకు తల వెంట్రుకలకు అలంకరించుకునే వస్తువులన్నీ భూషణాలు. భూషణం అంటే అలంకారాలండి. అవన్నీ వస్తువులన్నీ అన్నీ ధరించుకొని కిటికీలో నుంచి కనిపెడతా ఉందట. ఎవరి కోసం అంటే యెహూ వచ్చి యెహూను కూడా బుట్టలేద్దామని. అది సంగతి. బైబిల్ అన్నీ చెప్తుందండి. నువ్వు సరైన మనసు ఉండాలి నీకు. అంత ఈమె ముసిలి. ఎవరిమ? ఆహాబు భార్య. కొడుకే యెహోరాము అంత ఏజ్లో ఉంటే ఈమె ముసిలిది. ఈమెకు రంగెందుకు? పూసుకునేది అనుకుందాంలే. శిరోభూషణాలు ఎందుకు? పెట్టుకున్నాం అనుకున్నాంలే. అసలు కిటికీల నుంచి ఎవరు చూస్తున్నాం? యెహూ కొరకు వెయిట్ చేస్తాం. యెహూ వచ్చినాడు. ఇక అంతే సంగతులు. 32లో అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూసి నా పక్షమందు ఉన్నవారు ఎవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి దీనిని క్రింద పడవేయమని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోచినందున దాని రక్తములో కొంత గోడల మీద గుర్రముల మీద చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని తొక్కించెను. 34 అతడు లోపల ప్రవేశించి అన్నపానాలు చేసిన తర్వాత ఈ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు దీన్ని వెళ్ళి దాన్ని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దాన్ని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులు తప్ప మరేమి, అంటే పై నుంచి కిందికి దోసినారు. పడుకుంటా అసలు పిచ్చలు పగిలిపోయింది. ఆమె మొత్తం ఏమీ లేదు, ఇంకా రక్తం చిందించబడింది. ఆ రోజు
9వ అధ్యాయంలో యెజబెలు చచ్చిపోయింది. జారత్వాలు ఎట్లా పోయినాయో, చిల్లంగితనాలు ఎట్లా పోయినాయో, అలంకరణం ఎట్లా పోయిందో, ఆ రోజు చచ్చిపోయింది. యాక్సిడెంటల్ కాదు, ఆ రోజు దేవుడు దాన్ని హత్య చేయించాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ యెజబెలు ఆ రోజు చచ్చిపోయింది. మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వచ్చి తల్లికే బతికింది. ప్రకటన గ్రంథంలోకి వచ్చింది చూడండి, 2వ అధ్యాయంలోకి వచ్చే తల్లికే వీళ్ళరా 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా, తాను ప్రవక్తినను చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఏం సంఘం అది? తుయతైరా సంఘం. తుయతైరా సంఘంలో ఎవరున్నారు? యెజబెలు ఉంది. అది ఏమని చెప్పుకుంటుంది తన గురించి? నేను ప్రవక్తిని అని చెప్పుకుంటుంది. ఇన్ని జారత్వాలు చేస్తుంది, ఇన్ని క్షుద్రశక్తులు వాడి అనేకులు చంపింది, నరహత్యలు, జారత్వము విచ్చలవిడిగా చేసి అపరిమితంగా చేసిందని అక్కడ చెప్పబడింది. అయితే మళ్ళీ ఇక్కడ ఏమంటుంది? నేను ప్రవక్తిని అంటే దేవుని ప్రజల దృష్టిలో ఎట్లుంది అది? ప్రవక్తిని. ఎందుకని చెప్పుకుని తెలుసా? బయలు ప్రవక్తులను, అష్టారోధు ప్రవక్తులను 400 + 450 850 మంది ప్రవక్తలను సాకింది. అంటే ఇది భౌతికంగా రిలీజియస్గా ఏమని చెప్పుకుంటుంది తను 10 మందిలో? నేను ప్రాఫెటస్ ప్రవక్తిని. ఒక పక్కేమో జారత్వం, ఒక పక్కేమో నరహత్య. వినండి ఇదొక మాట. ఆ స్త్రీని అన్నాడు కదా 20వ వచనంలో, యెజబెలు అనే స్త్రీని నువ్వు. ఇప్పుడు దీని లక్షణాలు కూడా చూడండి. జారత్వం చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని అది నా దాసులకు బోధించు అనేది అండర్లైన్ చేసుకోండి. ఇది ప్రీచర్, ప్రాఫిటెస్సే కాదు, నిలబడి బోధకురాలు అన్నమాట. ఎవరికి చెప్తుంది? నా దాసులకు. అంటే చాలామంది దేవుని సేవకులకు టీచింగ్స్, ఈ కోచింగ్ ఇస్తుందేమో. ఏమని? మీరు సంఘాలు కట్టుకుంటే కట్టుకోండి, అవి జారత్వములు ముంచేయండి, పరిశుద్ధత ఉండకూడదు అక్కడ. నెంబర్ 2, విగ్రహాలకు సంబంధించిన వాటిని బాగా ప్రసాదాలు ఇస్తే తినడం నేర్పించండి బాగా. చాలామంది అడుగుతున్నారు క్రైస్తవులు, సార్ మేము అన్యజనుల నుంచి వచ్చినాం, మేము యాటికైనా పోయినప్పుడు పూజలు జరుగుతాయి, పూజలు జరిగినప్పుడు ప్రసాదాలు ఇస్తారు, మేము తినొచ్చునా తినకూడదు అంటే, తింటే అంతే సంగతే. నువ్వు చూడండి అడుంది, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు. తిన్నావో ఏమైతే తెలుసా? నీకు పిరికితనపు ఆత్మ పట్టుకుంటుంది. దేవుడు నీ లేకొస్తే ధైర్యం వస్తుంది, సైతాన్ నీ లేకొస్తే భయం నీ లేకొస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, రాజుల గ్రంథం 9, ప్రకటన గ్రంథం 3, 2 యెజబెలు గురించే మాట్లాడుతున్నాయి. అక్కడ దాని వ్యక్తిత్వము, జీవితము, ఆహాబు భార్యగా జీవించి కొంతకాలమైనా చచ్చిపోయింది. దాని ఆత్మ ఇంకా బ్రతికి ఉంది. ఆత్మకు మరణం లేదు కదా. సంఘాలలోకి వచ్చేసింది. అది వచ్చి ఇదో జారత్వం నేర్పిస్తుంది. అంటే సంఘాలలో ఎవరు ఉండారు? యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు ఉండాలి. ఆడ దూరి వేరే వాళ్ళు జారత్వానికి సంబంధించిన విషయాలు ఇక్కడ కూడా సంఘాలలో కూడా చేయటం, ప్రేమలు, దోమలు, లెటర్స్ రాసుకోవడం, అదంతా ఒక చీకటి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు నేను చెప్తున్నా, ఆడపిల్ల ఏదైనా నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలా, చీకటి బడకముందే ఇంట్లోకి రావాలా. జారత్వం అనేది లేకపోయినా నువ్వు వీధులు పట్టుకొని తిరగకూడదు, ప్రేరేపిస్తున్నావని లెక్క నువ్వు. స్త్రీలను అంతేకాదు, పురుషులను సన్నోళ్ళ వాళ్ళు మోస్ట్ డేంజరస్. వాళ్ళు ఇక ప్రేరణ గురించి చెప్తున్నా అంటే వాళ్ళు ఇంకా భయంకరం. జాగ్రత్త. మేము చిన్నప్పుడు 7-8కి, నేను ఎప్పుడు 7:30-8కి ఇంటికి వచ్చేవాడిని. అది కూడా పోయేది ప్రేయర్కు. అక్కడ వాక్యాలు అయ్యి చెప్పుకుని ఏదైనా డిస్కస్ చేసి యాత్రికుల ప్రయాణం అయ్యి మాట్లాడుకుని అంత రోజు మాట్లాడుకొని ప్రార్థన చేసుకుని ఇంటికి పోయి. మా నాయనకు ఇష్టం లేదు. 8 లోపలు ఉంటేనే సరే, లేకపోతే బెత్తం తీసుకోకూడదు.
మగపిల్లలు తిరిగితే మగపిల్లలైనా ఆడపిల్లలైనా వీధులు పట్టుకొని తిరుగుతున్నావు అంటే నీది క్యారెక్టర్లెస్ అని అర్థం. ఈ నేర్పించే సంఘాలు ఉన్నాయా? ఒకళ్ళు అంటే ఊరుకుంటారా? ఉంటారా సంఘాలలో? కానీ కొన్ని సంఘాలు పర్వాలేదులే అంటున్నాయి, పర్వాలేదులే అంటున్నది. అందుకే ఇక్కడ జాగ్రత్తం చేయుటకును విగ్రహం బలికిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు మీరు ఇట్లా బోధ చేయండి నేను మీకు బోధించినట్టు అని చెప్పి చెప్తా ఉంది అని నా దాసులకు బోధించు వారిని ప్రీచర్నే మోసం చేసే శక్తి కలిగిన ఆత్మ పేరే యెజెబెలు. అందుకే నేను ఇప్పుడు అంటున్నాను, అంత్యక్రీస్తు ఒక మర్మం, దాని భార్య ఒక మర్మం, ఈ స్త్రీ ఒక మర్మం. ఇంతకు మొత్తం మీద ఈమె ఎవరు అంటే బాగా నీకు అర్థం కావాలంటే హోంవర్క్ ఇస్తే ఇంటికి పోయి చదువుకో. ప్రకటన 17-18 అధ్యాయాలు చదివి ధ్యానం చేయి. అర్థం కాకుంటే అడుగు, అంతవరకు చెప్పను. ఇప్పటితో ఇది ప్రసంగం క్లోజ్. సస్పెన్షన్లు పెట్టి వదిలేసిన ఒకసారి అంటారా? అంతేం లేదులే, ఎట్లున్నా వదిలేసిన సార్లు నెట్టోళ్ళు అంతేం లేదు. నాకు తెలియదు అని పేగులు ఆవలించని పేగులు లెక్కలు పెట్టి అబ్బా ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పండి అనేవాడు ఎవడు ఈ కాలం? కాదు వదిలిపెట్టినావు సార్, నీకు వందనాలు, నీ దేవునికి వందనాలు. వెళ్తాం తింటాం, రోజు ఏమైనా పండుగ అవుతా. కొంతమంది అయితే కదా ఆదివారం ఎందుకు సార్ ఉండేది? పోయినారు చూడు కొంతమంది, సగంలోనే సగం క్రైస్తవులు ఉంటారు కొంతమంది. కరెక్ట్ బిగినింగ్ ఉండదు, సరే కరెక్ట్ ఎండింగ్ ఉండదు. నేను చెప్తున్నా చూడు, వాళ్ళని యాసిడ్ టెస్ట్. బిగినింగ్ కరెక్ట్గా ఉండదు, ఎండింగ్ సరే కరెక్ట్గా ఉండదు. అట్లా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు పైన అదే మైండ్. నేను చెప్తున్నాను అది దేవుంది కాదు. నువ్వు త్వరగా మారు మనసు పొందకపోతే, ఎందుకు తెలుసా? యేసుప్రభు పేరు ఆయన మొదటివాడు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పే తప్ప? ఆయన మొదటివాడు అంటే స్టార్టింగ్లో ఉండాలి, నువ్వు ఎండింగ్ వరకు ఉండాలి. లేటుగా రావడం, ముందే పోవడం, ఇవన్నీ ఎవరి లక్షణాలు? యేసయ్య అయితే కాదు. బీ కేర్ఫుల్. నువ్వు నేర్చుకోవాలనుకుంటే వాక్యం నీతో మాట్లాడుతుంది, నేర్చుకోకూడదు అనుకుంటే నువ్వు ఎన్ని మర్మాలు చెప్పినా మారవు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, క్రూర మృగము యొక్క భార్య ఉంది చూసారా, యెజెబెలు, అదే మహాబబులోననే వేశ్య. అది ఆదాము కాన్ నుంచి యుగాంతం వరకు మొత్తం రాజులను అందరినీ వ్యభిచారంలోకి దించింది. జనసమూహాలందరినీ వ్యభిచార మైండ్తో నింపేసింది. దాని పేరు మహాబబులోన్ అనే వేశ్య, వేశ్యలకి తల్లి. ఏమన్నారు దాన్ని? అంటే అర్థమైందండి, వేశ్య అంటే వ్యభిచారం అని కాదేడా, బాగినండి. దేవునితో ఉంటే అది పతివ్రత, దేవుణ్ణి వదిలేసి పరపురుషుని దగ్గర పోతే దాని పేరు వేశ్య. అంటే ఈ సృష్టికర్తను కాకుండా వేరే వారిని పూజించే వాళ్ళను ఏమంటాం? వేశ్యలు అంటాం. అది రియల్ వేశ్యలు. వాళ్ళు మామూలు లోకంలో ఏదో వ్యభిచారం చేసుకున్న వాళ్ళని ఏం దేవుడు పట్టించుకోడు. మీరు బాగా వినండి మాట, పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు అంటే వేశ్యలైనా మారుతారు కానీ వేశ్యదారులు మారు. దేవుని స్తోత్రం. మీరు చెప్పండి, సమరయ స్త్రీ ఎవరు? మారిందా లేదా? పాపాత్మురాలని స్త్రీ ఎవరు? మారిందా లేదా? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఎవరు? వేశ్య. మారిందా లేదా? వాళ్ళని అవలీలగా దేవుడు మారుస్తాడు, కానీ భక్తిహీనులను మార్చలేడు. భక్తిహీనుల గుంపు పేరే మహాబబులోను. అది అంత ఈజీగా అర్థం కాదు. అర్థమైతే నువ్వు ఎప్పుడు దాంట్లో ఉండవు. అందుకే ప్రకటన 18లో దాన్ని వదిలిపెట్టేసి రండి అన్నాడు. ప్రకటన 18 4వ వచనం, మరియు ఇంకొక స్వరం పరలోకము నుండి, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్ళల్లో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి. అంటే ఎక్కడున్నారు వీళ్ళు? వేశ్యలో ఉన్నారు. ఎవరు? మళ్ళా స్టార్టింగ్లో ఉంటాడు, నా ప్రజలారా. దేవుని ప్రజలు పోయి ఎక్కడున్నారు? వేశ్య గుంపులో తిరుగుతున్నాడు. సంసోన్ లాగా. సంసోన్ ఎవరు?
దేవుని బిడ్డ ఎక్కడ తిరుగుతుంటాడు? వాడు అయిపోయింది మన సంగతి. దేవుడు అనుకున్నాడు, ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు, వీడు వినేటట్లేడు. కాబట్టి ఏం చేయాలా? ఇక మళ్ళా పోయి వ్యభిచారం చేయాలంటే ఈయన కళ్ళు ఉండాలి. కాబట్టి ఏం తీసేయాలా? గుడ్లు పెరికేయాలి. అప్పుడు ఒకే సాటు తిరగలు విసురుతుంటారు. దేవుని జ్ఞానం అమోఘం. దేవుని స్తోత్రం కలుగునుగా. వ్యభిచారం అనే పాపంలో పడిపోతే కళ్ళు చెడిపోతాయి. మీరు చెప్పండి, సెల్ ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా, చెడ్డ చిత్రాల ద్వారా ఏం పోతున్నాయి? ఫస్ట్ కళ్ళు పాడైపోతున్నాయి. దేవునితో చెప్పాలి, ప్రభా నా కళ్ళు తేటగా కడుగు కడుగు కడుగు. దేవుని చూసిన కళ్ళు కావాలి. హల్లెలూయా. దేవుని చూసేంత వరకు నువ్వు కడుక్కోవాలి, వదలకూడదు. ఇప్పుడు చెప్పండి, యోహాను ఏం చూస్తున్నాడు? దర్శనం చూస్తున్నాడు పద్మాస్ దీపంలో. అంటే అతను ఏమి చూసే కళ్ళు? ఇర్మియా కళ్ళు ఏం కళ్ళు? నా జనులలో హతులైన వారిని గురించి దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగాను, నా కళ్ళు ఊటలుగా మారిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచిది. ఈ దినం ఒక్క సబ్జెక్ట్ నేర్చుకున్నాం. ఏంటంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్త్రీ ఒకటి ఉంది. అది మహాభక్తిహీనుల గుంపు. దాని పేరు మహాబబులోన్ అనే వేశ్య. దానికి ఉండే లక్షణాలు: 1 వ్యభిచారము, 2 క్షుద్ర శక్తుల ప్రయోగం. అందుకే మీరు ఈ ధనం కావాలనే వాళ్ళంతా, నిధులు కావాలనే వాళ్ళంతా 2 ఉంటాయి. ఈ 2 అర్ధరాత్రులు వీళ్ళు సాధువులను పిలుచుకొచ్చుకొని ధనాన్ని లేపాలా అంటే వీళ్ళు దిగంబరులు. వీళ్ళు దిగంబరంగా కూర్చుంటారు, తపస్సులు చేస్తుంటారు వీళ్ళు. అంతేకాదు, ఆ శక్తే క్షుద్ర శక్తి. లేపుతారు ధననిధిని. అట్లే ఆ ధనం పట్టుకుని పోతే నేరుగా పాతాలని పోతాం. మాకు కూడా ఆఫర్ వచ్చింది, నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను, చర్చి వాగ్ కట్టుకో, ఇంకొక 10 ఎకరాలు కొనుక్కో. వేరే వాళ్ళు ఆఫర్ ఇచ్చింది. అవిస్తే నీ నయా పైస మాకు దిబ్బలో కొట్టుకునే డబ్బులు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నాకు తెలియదు, 80% ఇక ఉద్యోగాలు చేయటంలే, దీంట్లో తిరుగుతున్నారు. ఇక ఎక్కడెక్కడ పాత బావులు ఉంటాయో, నేను ఆ పాత దయ్యాలంటే ఉండేది అక్కడే. పాత బాయిలు ఉంటుంది. మీరు ఎస్కేడి కాలనీ చూసినారా? ఎక్కడ చూసినారు? బాయి ఆడ 6th రోడ్లో ఒక పెద్ద బావి ఉంది. ఇప్పుడు అన్నీ కసువు అంతా వేసి దాన్ని నింపేసాం. ఆ చుట్టుపక్కల వేరే వాళ్ళు ఇట్లా ప్రార్థన చేద్దామని పోతే దేవుడు మాకు చెప్పడం ఏంటంటే, ఈ చుట్టుపక్కలంతా తన వశంలో పెట్టుకున్న ఒక దురాత్మ ఉంది, అది ఆ బావిలో ఉంది. అక్కడుండే క్రైస్తవులు చాలామంది ఉన్నారు, ఒక్కరికంటే ఒకరికి నెమ్మది లేదు. అట్లుంటుంది దాని సంగతి. కాబట్టి ఇప్పుడు యెజబెల్ అంటే ఏమర్థమైంది? రాబోయే అంత్యక్రీస్తు యొక్క భార్య అది. కాబట్టి బీ కేర్ఫుల్. అక్కడ ఉంటే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఏమన్నాడు? దాన్ని విడిచి, అంటే అర్థమేంటి? ఉన్నా పర్వాలేదు, తెలియకుండా ఇప్పుడు వచ్చాయి, ఇక మీదట కంటిన్యూ అయినావు అంటే మాత్రం వేరే తేడా. రండి ప్రియులారా, యెజబెలును గురించిన విషయాలు మన హృదయంలో దేవుడు భద్రపరచును గాక. విస్తారమైన భయభక్తులు ఈరోజు దేవుడిని హృదయంలోకి తీసుకుని వచ్చును గాక. ప్రార్థన చేద్దాం. తలలో